తేనె, జీడిపప్పులో విడివిడిగా పుష్కలంగా పోషకాలుంటాయి. ఇవి విడివిడిగానే బాడీకి ఎంతగానో మేలు చేస్తాయి. వీటిని అలాగే నేరుగా తీసుకోకుండా ఇంట్లోనే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా మీరుగానే సహజంగా తయారు చేసుకొని తీసుకోవటం చాలా మంచిది. దీనివల్ల ఎలాంటి కెమికల్స్ మీ బాడీపై నెగిటివ్ ఎఫెక్ట్స్ చూపించవు. పైగా కొన్ని లాభాలు కూడా ఉంటాయి. అయితే వీటిని తయారు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు: మంచి క్వాలిటీ జీడిపప్పు, తేనెను వాడటం, స్వచ్ఛమైనవి తీసుకోవటం చాలా మంచిది. అసలు ఈ రెండింటి కాంబినేషన్ బాడీలో మ్యాజిక్ లాగా పనిచేసి చాలా సమస్యల్ని దూరం చేస్తాయి, మరిన్ని లాభాలని కూడా అందిస్తాయి. మనం హెల్దీ ఫుడ్ జాబితాలో ఈ జీడిపప్పు ఖచ్చితంగా ఉంటుంది. జీడిపప్పులో ప్రోటీన్లని విచ్ఛిన్నం చేయడంలో హెల్ప్ చేసే ప్రత్యేకమైన ఎంజైమ్ ఉంటుంది. తేనెలో ప్రీబయోటిక్ గుణాలు కూడా ఉంటాయి. ఇవి ప్రేగులోని హెల్దీ బ్యాక్టీరియాని పెంచి జీర్ణ వ్యవస్థని చురుగ్గా ఉంచేందుకు హెల్ప్ చేస్తాయి. దీంతో గ్యాస్, అసిడిటీ సమస్యలు రాకుండా చేస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా మార్చడంలో తేనె ముందుంటుంది. దీంతో పాటు దీనిని తీసుకోవటం వల్ల చర్మ కణాలు బలంగా మారతాయి. దీనివల్ల చర్మ సమస్యలైన తామర, ముడతలు, మొటిమలు, ఫైన్ లైన్స్ వంటి చర్మ సమస్యలు కూడా తగ్గిపోతాయి. జీడిపప్పుని తేనెలో నానబెట్టినప్పుడు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తేనెలో నానబెట్టిన జీడిపప్పులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీడిపప్పులో మెగ్నీషియం, కాపర్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బాడీలో ఎనర్జీని పెంచుతాయి. తేనెతో కలిపి సహజంగానే తీపి పెరుగుతుంది. తేనె మన బాడీకి అందితే శక్తి పెరుగుతుంది. ఇది నీరసం లేకుండా, అలసట లేకుండా చేస్తుంది. ఇది సహజ ఎనర్జీ బూస్టర్ లాగా కూడా పనిచేస్తుంది. తేనె, జీడిపప్పుతో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉంటాయి. వీటిని తీసుకోవటం వల్ల బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగుతాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ ఎఫెక్ట్స్ని తగ్గిస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి కూడా తగ్గుతుంది. స్ట్రెస్ వల్ల వచ్చే సమస్యల్ని దూరం చేయటంలో హెల్ప్ చేస్తాయి. ఈ ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఓ పరిశోధన ప్రకారం జీడిపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో మంటని తగ్గిస్తాయి. దీర్ఘకాలిక మంటని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, విటమిన్స్, ఖనిజాలు ఇన్ఫెక్షన్లను తగ్గించి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడతాయి. తేనెలో ప్రీబయోటిక్ గుణాలతో పాటు ఫైబర్ కూడా ఉంటుంది. ఈ రెండు కూడా హెల్తీ బ్యాక్టీరియాని పెంచుతాయి. ఈ హెల్తీ బ్యాక్టీరియా కారణంగా జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఏ ఆహారమైనా త్వరగా జీర్ణమవుతుంది. ఎలాంటి మెడిసిన్ లేకుండానే బాడీలోని జీర్ణ సమస్యల్ని దూరం చేసేందుకు ఈ తేనె, జీడిపప్పు మిశ్రమం హెల్ప్ చేస్తాయి. జీడిపప్పులో అసంతృప్తి కొవ్వులు ఉంటాయి. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని కాపాడే ముఖ్యమైన విటమిన్స్, ఖనిజాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. తేనెలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో హెల్ప్ చేస్తాయి. కొంతమంది ఉండాల్సిన బరువు కంటే తక్కువ బరువుతో ఉంటారు. అలాంటి వారు నేచురల్ గానే బరువు పెరగాలనుకుంటే తేనెలో నానబెట్టిన జీడిపప్పుని తినటం మంచిది. ఈ రెండింటిలోనూ హెల్తీ బరువు పెరగటానికి సరిపోయేంత క్యాలరీలు ఉంటాయి. వీటిని తీసుకోవటం వల్ల హెల్తీగా బరువు పెరుగుతారు.